అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 10వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము సందేశమును తెలియజేయు దూతలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమందు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు. దేవదూతలు అను మాటకు గల అర్థం ఏమిటి? దేవుని యొక్క సందేశమును మోసుకొని వెళ్ళుచున్నవారు, అంటే దేవుని యొక్క మాటలను జనులకు తీసుకొని వచ్చుచున్నవారు, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చున్నవారు అని అర్థము. వారే దేవుని యొక్క దూతలు. పూర్వకాలమునందు సందేశమును తీసుకుని వెళ్ళుటకు పావురములను వాడేవారు. యవనస్సులను, ఆడపిల్లలను తమ యొక్క ప్రేమను గూర్చిన సందేశమును పంపించుటకు చిలకలను ఉపయోగించేవారు, చెలికత్తలను పంపించేవారు. యుద్ధ సమయంలో పరస్పరము రాజులు ఒకరికొకరు సందేశములను పంపించుకొంటకు స్థానాధిపతులను పంపించేవారు. నేడును ప్రతి ఒక్క దేశమును తమ దేశం యొక్క ప్రతినిధులుగా పొరుగు దేశమునకు రాయబారులను పంపించుచున్నది. ప్రభు ప్రతి ఒక్క సంఘమునకు దూతలను పంపించి తన యొక్క వర్తమానములను తెలియజేయుచున్నాడు. ఆది అపోస్తుల దినముల యందు ఆసియాలో 7 సంఘములు ఉండేను. ఆ 7 సంఘములకు ప్రభు 7 దూతలను నియమించి ఉండేను. వారి ద్వారా పరలోకపు వర్తమానములను ప్రభు పంపించుచుండేను. ప్రతి ఒక్క సంఘమునందును ఎత్తి చూపించబడుచున్న లోటుపాట్లు ఉండేను. దాన్ని సరిచేసి దయచేయుచున్న ఆశీర్వాదములను ఉండేను. ప్రకటన గ్రంథమునందు 2 మరియు 3 అధ్యాయములను చదువుచున్నప్పుడు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని వ్రాయబడి ఉండుటను మనము చదువుచున్నాము. దేవదూతలు మాత్రము కాదు, బాధ్యత గల సేవకులను, ప్రవక్తలను కూడా ప్రభు వర్తమానికులుగా వాడుకొనుచున్నాడు. అది మాత్రమే గాక క్రీస్తు మనకు పరలోకపు సందేశములను తీసుకుని వచ్చున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పూర్వకాలమునందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ అంత్యదినముల యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. దావీదు రాజు దేవుని దూతలను చూచి, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చున్న బలసూరులారా, ఆయనను సన్నుతించుడి అని చెప్పాను. 103వ కీర్తన 20వ వచనం. మనము కూడా ఒక విధమునందు ప్రభు యొక్క దూతలమే. రక్షణ యొక్క వర్తమానమును అన్యజనుల మధ్యలో సందేశముగా తీసుకుని వెళ్ళవలసిన దూతలము. క్రీస్తే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారా గాక ఎవరునూ తండ్రి యొద్దకు రాడు అని ప్రకటించవలసిన దూతలము. నరకం యొక్క త్రోవలో నుండి జనులను మళ్లించి పరలోకపు త్రోవకు వెంటబెట్టుకుని వెళ్ళవలసిన దూతలము. దేవుని బిడ్డలారా, ఆనాడు దేవదూతల హస్తముల యందు ప్రభు ఇచ్చి ఉన్న బాధ్యతను నేడు మీ యొక్క హస్తంలోనికి ఇచ్చి ఉన్నాడు. మిమ్ములను అన్యజనుల యొద్దకు పంపించి వారు మారు మనస్సు పొందునట్లు చేయవలనని కాంక్షించున్నాడు. నేటి ధ్యానమునకై ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.